అంటే మినిమల్ జాండీస్ ఉంటుందనమాట. అంటే వాళ్ళకేం సింప్టమ్స్ ఉండవు. బట్ రొటీన్‌గా రెగ్యులర్ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవడం గానీ, లేదా ఎందుకో డౌట్ వచ్చి ర్యాండమ్‌గా టెస్ట్ చేయించుకుంటే గానీ, దాంట్లో వెరీ మినిమల్ రైజ్ ఆఫ్ బిలిరూబిన్. చాలా మైల్డ్ జాండీస్ లెవెల్స్ అలా ఉంటూ ఉంటాయి. పేషెంట్స్‌కి అబ్సల్యూట్‌లీ సింప్టమ్స్ ఏమి ఉండవు. అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ లివర్ ఫంక్షన్ అంతా కూడా బానే ఉంటుందనమాట. సో, వాళ్ళు సహజంగా చాలా టెన్షన్ పడిపోయి నాకు జాండీస్ ఉందని చెప్పి ఆ చెట్ల మందులు వాడడము, అది చేయడము, వెంటనే రకరకాల టెస్టులు చేయించుకొని రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో, కొంతమందిలో ఇది ఇలా ఉట్టి జాండీస్ ఉండడం, వేరే ఏం ప్రాబ్లమ్ ఉండకపోవడం, అది కూడా వెరీ మినిమల్ జాండీస్ లెస్ దాన్ 4 అలా ఉండేదాన్ని గిల్బర్ట్ సిండ్రోమ్ అని ఉంటుందనమాట. అదొక జెనెటిక్ ఇష్యూ. దానివల్ల పేషెంట్‌కి వచ్చే ప్రమాదం ఏమి ఉండదు. సో, దాన్ని ఎస్పెషల్లీ స్ట్రెస్ పడినప్పుడు గానీ, లైక్ సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల, అలాంటి టైంలో బాగా స్ట్రెస్‌లో ఉన్నప్పుడు గానీ, ప్రయాణాలు విపరీతంగా చేసినా, సహజంగా నార్మల్‌గా సరిగ్గా ఫుడ్ తీసుకోకపోయినా, ఏదైనా ఇల్‌నెస్ లైక్ ఎనీ అదర్ ఫీవర్ అలా వచ్చినప్పుడు గానీ, ఈ జాండీస్ లెవెల్స్ కొంచెం పెరగడము, తర్వాత ఆటోమేటిక్‌గా అవే తగ్గడము ఇలా జరుగుతుందనమాట. వాటికి స్పెసిఫిక్‌గా మందులు వాడాల్సిన అవసరం లేదు.